సచిన్ టెండూల్కర్ వాళ్ళ డాడీ ఎంతో పెద్ద ఫేమస్ పోయెట్ రైటర్. ఆయన పోయెట్స్ చాలామంది చదివేవాళ్ళు. అండ్ వాళ్ళ డాడీ ఎప్పుడు సచిన్ టెండూల్కర్‌ని డాడీ నేను చదువు ఆపేస్తున్నాను, ముందు చదువుకోలేను అనుకుంటే ఎప్పుడు సచిన్ టెండూల్కర్‌ని తిట్టలేదు. సచిన్ టెండూల్కర్‌ని ఏమనలేదు కూడా. నీ ఇష్టం. ఎందుకంటే పిల్లలు ఏమనుకుంటున్నారో ఆ కోరిక వరకే పోవాలని వాళ్ళ డాడీ ఆలోచించాడు. అండ్ సచిన్ టెండూల్కర్ క్రికెటర్ అవుతా అన్నాడు. ఇండియాకి వరల్డ్ కప్ తెప్పియడానికి ప్రయత్నిస్తా అన్నాడు. వాళ్ళ డాడీ ఒప్పుకున్నాడు. సరే నీకు నచ్చినట్టే చెయ్యి అని చెప్పాడు. అండ్ సచిన్ టెండూల్కర్ ఈ విషయం ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పాడు. వాళ్ళ డాడీ ఎప్పుడు ఆయన గోల్స్‌కి అడ్డు రాలేదు. నీ ఇష్టం వచ్చినట్టుగా క్రికెటర్ అయితే క్రికెటర్, యాక్టర్ అయితే యాక్టర్, ఏది కావాలంటే అది గా అని చెప్పాడు మా డాడీ. అందుకే ఈరోజు నేను ఈ పొజిషన్‌లో ఉన్నానని సచిన్ టెండూల్కర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సచిన్ టెండూల్కర్ వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు కూడా ఆ మ్యాచ్ మధ్యలో బాధపడకుండా క్రికెట్ ఆడాడు. ఎందుకంటే వాళ్ళ డాడీకి ఇచ్చిన మాట గుర్తొచ్చింది. ఇండియాకి వరల్డ్ కప్ తెప్పిస్తానని. అందుకే వాళ్ళ డాడీ చనిపోయిన మ్యాచ్ ఆడుతున్నాడు.